హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. 15 పవర్ 2024 దీనికి log 3 విలువ ఇచ్చారు, log 5 ఇచ్చారు. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే log n+1 ఫార్ములా, అంకెల సంఖ్యకు ఫార్ములా log n+1. n అంటే ఇచ్చినటువంటి నెంబర్. ఇప్పుడు లాగ్ ని క్యాలిక్యులేట్ చేద్దాము. లాగ్ 15 పవర్ 2024 ఇదేమవుతుంది? m లాగ్ a పవర్ m ఇజ్ ఈక్వల్ టు m లాగ్ a. దాని ప్రకారము 2024 లాగ్ 15. నెక్స్ట్ 2024 log 15 ఎలా రాసుకోవచ్చు? log 3 into 5. 2024 దీని ఏబికి ఫార్ములా log a plus log b. దాని ప్రకారం log 3 plus log 5. therefore 2024 log 3 వాల్యూ ఎంత? 0.4771 ప్లస్ log 5 విలువ ఎంత? 0.6990. 2024 ఇంటూ ఈ రెండింటిని మనం ఏం చేయాలి? యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1.1761. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే 2380.426. therefore అంకెల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ అంకెల సంఖ్య రాసేటప్పుడు log n అన్నాం కదా, log n లో మాత్రమే తీసుకుంటాం, ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే, డెసిమల్ పార్ట్ని తీసేస్తాం. అప్పుడు 2380 plus 1, therefore 2381. therefore 15 పవర్ 2024 లో ఉండే అంకెల సంఖ్య ఎంత అవుతుందంటే 1381. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. చూడండి, లాగరిథమ్స్ లో ఇలా ఇచ్చి ఫైండ్ ఎక్స్ అన్నప్పుడు చూడండి, సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు. log a plus log b కి log ab ఫార్ములా ప్రకారము log x minus 9 into x base 10 is equal to what? log a base b is equal to 1 అయితే a is equal to b power 1. ఓకేనా? అంటే log a base x is equal to n therefore a is equal to x power n. ఇది ఫార్ములా. దాని ప్రకారం యూజ్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి మనము సాల్వ్ చేయాల్సిన అవసరం లేకుండా మామూలుగా సింప్లిఫికేషన్ చేసుకోవాలి. మనం ఎలా? x² minus 9x is equal to 10. తర్వాత దాన్ని తీసుకుపోయి -10 is equal to 0. ఇది ఒక ఈక్వేషన్. ఇది సాల్వ్ చేసుకుంటే మనకి ఎక్స్ విలువ వస్తుంది కదా. అలా సాల్వ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ స్టెప్ నుంచి మనము డైరెక్ట్ గా ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు, లేకపోతే బిట్లో ఇచ్చినప్పుడు, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయొచ్చు. ఆప్షన్స్ ని వెరిఫై చేసుకోవడం. ఫస్ట్ ఎక్స్ బదులు 0 పెట్టామనుకో, ఇటు 0 అవుతుంది, ఇటు 10 అవుతుంది, అంటే నాట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ 1 పెట్టామనుకో, 1 పెడితే నెగిటివ్ వాల్యూ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి 1 కూడా నాట్ సాటిస్ఫైడ్. 5 పెడతాం, 5 పెట్టినా నెగిటివ్ వాల్యూవే వస్తుంది కాబట్టి పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి 5 కూడా నాట్ సాటిస్ఫైడ్. ఇప్పుడు 10 పెడదాం ఎక్స్ ప్లేస్ లో 10 పెడితే ఎంత వస్తుంది? 10 - 1 ఇదే ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. బట్ ఒకసారి చెక్ చేసినా కానీ 10 - 9 1 అవుతుంది. 1 × 10 10. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. therefore ఆన్సర్ ఈస్ 10.
ఈ విధంగా మనము సింపుల్ గా చేయొచ్చు. అయితే ఈ ప్రాబ్లమ్ ని కూడా డైరెక్ట్ గా అసలు ఇది కూడా రాయకుండా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ని బట్టి చూడండి. ఒకసారి 0 పెట్టామనుకో నెగిటివ్, లాగరిథమ్స్ లో నెగిటివ్ సాటిస్ఫై కాదు కదా, సో 0 అనేది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 1 పెట్టినా కానీ నెగిటివ్ వాల్యూ, నాట్ సాటిస్ఫై. 5 కూడా నెగిటివ్ వాల్యూ, నాట్ సాటిస్ఫై. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇలా సింపుల్ గా పెట్టేస్తాం. చూద్దాం. దెన్ ఫైండ్ ఎక్స్. ఎక్స్ విలువ కనుక్కోవాలి. ఇది కూడా ఇందాక ప్రాబ్లం లాగానే చూడండి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఉంటే లాగ్ ఏబి, therefore log x minus 1 into x minus 3 base 2 is equal to 3. Okay, therefore ఎలా రాసుకోవచ్చు, x minus 1 into x minus 3 is equal to 2 cube. ఎందుకని log a base x is equal to n అయితే a is equal to x power n is the ఫార్ములా ప్రకారం దీన్ని మనం ఏమైనా x minus 1 into x minus 3 is equal to 2 cube. x minus 1 into x minus 3 is equal to 2 cube అంటే ఎంత, 8. ఇంకా దీన్ని మనం సింప్లిఫికేషన్ చేయకుండానే ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ద్వారా వెరిఫై చేస్తాము. 0 పెడితే -1 వస్తుంది, -3, కాబట్టి 2 సాటిస్ఫై కావు, కాబట్టి 0 కాదు. 2 పెడితే 2 కూడా కాదు, చూడండి 2 minus 1 1 అవుతుంది, 2 minus 1 అవుతుంది, అప్పుడు 8కి ఈక్వల్ కాదు కాబట్టి 2 కూడా ఆప్షన్ కాదు. మరి 5 పెడితే 5 minus 1 4 అవుతుంది, 5 minus 3 into 2 అవుతుంది, 4 2 jar 8. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ 3 పెడితే 3 into 3 minus 3 ఏమవుతుంది, 0. 0 into ఎనీథింగ్ ఈజ్ 0, కానీ ఇక్కడ 8 కాబట్టి 3 కూడా ఆప్షన్ కాదు. ఇలా మనము ఆప్షన్స్ ని వెరిఫై చేసి సొల్యూషన్ పెడతాం. ఇంకొక ప్రాబ్లం, log 81 base 729 plus log 0.0625 base 2 విలువ. దీన్ని క్యాలిక్యులేషన్ చూడండి ఎలా చేస్తాము. log 81 ఎలా రాసుకోవచ్చు, 3 power 4. 729 ఎలా రాసుకోవచ్చు, 3 power 6 ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, log 625 by 10,000. బేస్ 2. నెక్స్ట్ పవర్లు ముందుకు వస్తాయి కదా, 4/6 log 3 base 3. ఏ సూత్రం ప్రకారము, log a power m base b power n ఉంటే m/n log a base b. ఈ సూత్రం ప్రకారం ఇలా వస్తుంది. ప్లస్ 625 అంటే 5 power 4 log 5 power 4 బై దీన్ని 10 power 4గా రాయొచ్చు, బేస్ 2. నెక్స్ట్ స్టెప్లో 2 2 జారు 2 3 జారు, log 3 base 3 ఏమవుతుంది, 1. 1 into ఎనీథింగ్ ఈజ్ ఎనీథింగ్, log 5 power 4 10 power 4 నెంబర్ 2 5 జార్ 10 కదా, అంటే 2 power 4 into 5 power 4గా రాసుకోవచ్చు, బేస్ 2. 5 power 4 5 power 4 క్యాన్సిల్, 2/3 ప్లస్ 5 power 4 5 power 4 క్యాన్సిల్, 2/3 ప్లస్ log 1/2 power 4 base 2.
2/3 ప్లస్ లాగ్ 2 పవర్ -4 బేస్ 2. ఎందుకని లాగ్ a పవర్ m ఉంటే లాగ్ a పవర్ -m కనుక. నెక్స్ట్ 2/3 ఇందాకట్లాగానే సేమ్ ఈ ముందుకు వచ్చేస్తాయి, ప్లస్ -4 ఇక్కడ /1 ఉన్నట్టు 4/1 లాగ్ 2 బేస్ 2. 2/3 ప్లస్ ఇంటూ మైనస్ -4/1 ఇంటూ 1 అవుతుంది. 4 ఇంటూ 1 4 కాబట్టి 4 అలానే రాసు. దీన్ని కనుక్కుంటే 3 LCM 2 - 12 that is equal to -10/3. This is the answer. దీని విలువ ఎంత? -10/3. ఈ విధంగా సాల్వ్ చేయాలి. x పవర్ 4 ప్లస్ y పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 66x² y² ఇది ఉంది. కానీ ఇక్కడ చూసినట్లయితే x² -y² అంటే దీనిని a - b హోల్ స్క్వేర్ రూపంలో రాస్తే ఇలా వస్తుంది. దానికోసం దీన్ని ఏం చేయాలో చూడండి. x పవర్ 4ని x² హోల్ స్క్వేర్, y పవర్ 4ని y² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 66x² y². ఇప్పుడు a స్క్వేర్ ఉంది, b స్క్వేర్ ఉంది, మనకి -2ab కావాలి. -2ab కోసము x² హోల్ స్క్వేర్ ప్లస్ y² హోల్ స్క్వేర్ -2 a బదులు x², b అంటే y², 2ab. ఇటు -2x² y²ని యాడ్ చేసాం కాబట్టి అలానే ఇటు కూడా మనము -2x² y²ని ఇటువైపు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని చూసినట్లయితే a - b హోల్ స్క్వేర్ అంటే x² -y² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 66x² y², ఇక్కడ -2x² y² కాబట్టి 64x² y². ఈ స్క్వేర్ ఇలా ఇటు వస్తే √12 అవుతుంది కదా, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఉన్నప్పుడు 64 ఏమవుతుంది 8 అవుతుంది, x² y² ఏమవుతుంది xy అవుతుంది. ఇరువైపులా లాగర్థం అప్లై చేద్దాం. లాగర్థం అప్లై చేసేటప్పుడు లాగర్థమ్స్లో నెగిటివ్ వాల్యూ సాటిస్ఫై చేయదు కాబట్టి నెగిటివ్ వాల్యూని తీసేస్తాము. ఇప్పుడు ఇరువైపులా లాగర్థం అప్లై చేస్తే లాగ్ x² - y² is equal to log 8xy. Therefore, log a into b into c. log abc ఉంటుంది, log a plus log b plus log c కాబట్టి దీన్ని ఏమని రాస్తాం? log 8 plus log x plus log y. ఇదే కదా మనల్ని అడిగింది. log x² - y² is equal to ఎంత అన్నాడు? log 8 plus log x plus log y is the answer. Thank you.